సార్ మున్సిపాలిటీలో మామిడిపల్లి కానీ పెరిగిన తర్వాత ఇంకా పెరుగుతుంది సార్ పెరుగుతుంది దానికి విస్తీర్ణం కూడా పెరిగింది 1 month ఒకటే క్లాన్ సార్ మేము స్వయంతంగా చెట్లు పెట్టేసినాము. పెద్ద పెద్ద ఇల్లు కట్టడం ట్రక్లు వచ్చి పోయినాయి. మా శ్రీగారు మాకు చెట్లు కూడా ఏర్పాటు చేయండి. చెట్లు పెట్టడం కండిషన్ మీ దగ్గరనే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాదు ఇండివిజువల్ కండిషన్ కాదు 3వ వార్డులో జరిగింది. జీతాలు తీసుకుని మాకు సర్వీస్ కావాలి కదా. మా పైసలు జీతాలు తీసుకున్నప్పుడు మాకు సర్వీస్ చేయాలి సార్. ఇవ్వండి సార్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల 3వ వార్డు గల కాలనీ సమస్యల గురించి ఈరోజు మా యొక్క కాలనీ వాసులందరం కూడా తీర్మానం చేసుకొని అందరం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇచ్చినాం. ప్రధాన సమస్య ఏంటంటే దోమలు, రోడ్స్, డ్రైనేజ్, శానిటేషన్ మరియు స్పెషల్లీ కుక్కల బెడద కూడా చాలా ఎక్కువ ఉంది. నిన్ననే మా యొక్క కాలనీలో 2 పిల్లలకు కుక్కలు కరవడం జరిగింది. దాని ఫొటోస్ కూడా మేము కమిషనర్ గారికి షేర్ చేసినాం. నిన్న ఎటువంటి స్పందన రాలేదు కనుక ఈరోజు మేమే స్వయంగా వచ్చి కమిషనర్ గారికి మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానిపై కొంచెం ఆయన హామీ ఇచ్చినాడు, వేచి చూస్తాము. మా యొక్క సమస్యల్ని వెంటనే తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. నగర్ కాలనీలో ఉన్న సమస్యల గురించి ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తొందరగా చర్యలు తీసుకొని శానిటేషన్ మరియు ఈ కుక్కల బెదడను తొలగించాలని కోరుతున్నాము. అలాగే ఆర్మూర్లో ఫస్ట్ గ్రీన్ కాలనీ అంటే మాదే. దాదాపు 10 సంవత్సరాల నుంచి మేమే స్వయంగా చెట్లు పెట్టుకొని వాటర్ పోస్తూ చెట్లను పెంచాము. ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కొన్ని చెట్లు వెళ్ళిపోయాయి. మళ్ళీ రీప్లాంటేషన్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చెట్లు ట్రీ గార్డు ఇస్తే మేమే మెయింటైన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కావున వెంటనే తగిన చర్య తీసుకొని కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. అలాగే రోడ్లు గుంతలు ఉన్నాయి, దాన్ని బుల్డోజర్ పెట్టి స్మూత్ చేస్తే సరిపోతుంది. మాకు మొరం పోస్తే రోడ్ ఎత్తి చేస్తే ఇబ్బంది అవుతుంది. ఖాళీ స్మూత్ చేసి ఇస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం అలాగనే చేస్తుండ్రు, కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చేయలేదు. కావున వెంటనే డోజర్ పెట్టేసి దాన్ని రోడ్ను స్మూత్ చేస్తే సరిపోతుంది. ధన్యవాదాలు.